స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం మన యేసుకే కలుగునుగాక. మన తండ్రి అని యెహోవాకు కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవునికి కలుగునుగాక. త్రియేక దేవునికి కలుగునుగాక. ఆమేన్. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. మీకును మీ కుటుంబములకు ఈ స్థలమున్న ప్రతి ఒక్కరికి నిశ్చయముగా మీ జీవితంలో క్షేమాభివృద్ధి కలుగునుగాక. యేసు నామమున మీరు ఆశీర్వదించబడుదురుగాక. యేసు నామమున మీరు దీవించబడుదురుగాక. మీ మీద ఏదైతే చిక్కులు ఏలుబడి చేస్తున్నాయో ప్రతి ఏలుబడి యేసు నామమున బంధింపబడునుగాక. యేసు నామమున మీ పాదముల కింద శీఘ్రముగా చితకదొక్కబడునుగాక. క్రీస్తు రక్తముతో ఆయన కుమారులు కుమార్తెగా మనము కలిగి ఉన్నాం. కాబట్టి you have to worship our God with Almighty Father with love and happiness. ప్రభు ఇచ్చే ప్రేమతో సంతోషముతో మనము ఈ యొక్క జన్మదినము జరుపుకుంటున్నాం. ఆమేన్. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు బర్త్డే. కాబట్టి ఆయన బర్త్డేని మనం సంతోషము జరుపుకుంటున్నాం, బాధగా జరుపుకుంటున్నామా? కాబట్టి ఈ సంతోషం అంతము వరకు ఉండును గాక. మన జీవితంలో ఎల్లప్పుడూ ఆనందముతో ఉందుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? చెప్పండి. మీ పక్క పలకరించండి. బాగున్నారా అని పలకరించండి. దిస్ ఈస్ కాల్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ. ప్రోత్సహించే పరిచర్య అంటారు. దేవుడు మనకిచ్చింది ఏంటో తెలుసా? ప్రోత్సహించే పరిచర్య. ఇతరులను మనం ఆశీర్వదించాలి. మన నాలుక నుంచి ఎల్లప్పుడూ ఏం రావాలి? కృపగలిగిన మాటలు, ఆశీర్వదకరమైన మాటలు, దీవెనకరమైన మాటలు రావాలి. అటు విధంగా దేవుడు మనల్ని అభిషేకించునుగాక. ఓకే. మీ పక్కన పలకరించండి. మరొకసారి పలకరించండి. ఎలా ఉన్నారు? మీ పక్కన ఆశీర్వదించండి. యేసు నామమున చెప్పండి. భుజం ధరి చెప్పండి. యేసు నామమున దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. యేసు నామమున నీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నీకు శాంతి కలుగునుగాక. యేసు నామమున పరిశుద్ధాత్మ దేవుడు తన వెలుగు నీ మీద ఉదయింపబడునుగాక. ఆమేన్. మీ కుటుంబం మీద ఉదయింపబడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఓకే, మనందరం బైబిల్స్ పట్టుకుందామా త్వరగా. ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది. ఈ వాక్యము నన్ను కృపాసత్య మార్గములో, వెలుగు మార్గములో, రక్షణ మార్గములో నన్ను నడిపిస్తుంది. నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా 3 సార్లు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన అంశము నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. మరలా మీ పక్క భజంతో చెప్తారా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. చెప్పండి. ఈరోజు మన అంశం ఏంటండి? వచ్చాను. మనుష్య కుమారుడు అంటే అద్వితీయ కుమారుడు అంటే ఓకే, దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, రక్షణ. రక్షణ అనగా సాల్వేషన్ అంటారు ఇంగ్లీష్లో. మీ పక్క వారు చెప్పండి. సాల్వేషన్. ఎంతమంది అయితే రక్షణ లేకున్నారు ఈ స్థలం ఉంది? యేసు నామమున రక్షణ వస్త్రము కలుగునుగాక. ఆ రక్షణ గుమ్మంలో ప్రవేశించుదుముగాక. ఆమేన్. క్రీస్తు అనగా చెప్పాలి అభిషక్తుడని అర్థము. యేసు అనగా రక్షకుడని అర్థము. కాబట్టి ఎల్లప్పుడూ ఆ రక్షణ మనం పొందుకుందుముగాక. అభిషేకముతో నింపబడుదుముగాక. డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్తో మనం నింపబడుదుముగాక. ఆమేన్. కాబట్టి తప్పుపోయిన గొర్రె ఎదుట ఏ కాపరి ఎలా వెతుకుతాడని ఆ గొర్రె కోసం? చెప్పండి. ఒక గొర్రె తప్పిపోతుంది, యజమానుడు ఉంటాడు. ఆ కాపరి ఎలా వెతుకుతాడు? ఈగర్లీ అనగా ఫాస్ట్గా వెతుకుతాడు. ఓకే, తన సొంత గొర్రె కాబట్టి వెతుకుతాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడికి లోకములకు వచ్చి మనం ఏదైతే నశించిపోతున్నామో 3 విషయాలు మనం ఈరోజు మనం నేర్చుకుందాం. అటు విధముగా నేర్చుకొని మన అంతము వరకు జీవించదుముగాక. పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక. కాపరి తన గొర్రె అనగా తప్పిపోయినప్పుడు ఎలా వెతుకుతాడు? యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోవచ్చున్న మన కోసం ఈ లోకములకు జన్మించాడు. మనందరికి రక్షణ ఇవ్వటకు మెయిన్
ద రీజన్ ఈజ్ మనందరికి రక్షణ కలుగుటకు, మన పాప శాప దోషముల నుంచి విడుదల కలుగుటకు యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా జన్మించాడు. ఆమేన్. అభిషక్తుడిగా జన్మించాడు. ఆమేన్. ఆత్మతో ఆరాధించుటకు, ఆయన గణపరచుటకు, ఆనందముతో ఆయన స్తుతించుటకు, ఆయన ఎదుట సాగిల పడుటకు మనల్ని దేవుడు సృష్టించాడు. ఆమేన్. ఎంతమంది అనుకుంటున్నారు నేను ఎందుకు పుట్టాను రా, వేస్ట్ నా బతుకని. నేను అక్కడి నుంచి వచ్చిన వాడినే. ఓకే, అటువంటి స్థితిలో నుంచి వచ్చిన వారే మనం. ఎందుకురా బాబు ఈ జీవితం, ఏముంది ఈ జీవితం, ఎందుకు పుట్టాను రా బాబు అనుకున్నా. సమస్యలు ఎక్కువైనప్పుడు, ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, కాబట్టి ఎంత సమస్య వస్తే అంతగా మనం దగ్గరగా ఉందుముగాక, దేవుని దగ్గరగా మనం ఉందుముగాక. ఆమేన్. కాబట్టి మనుష్య కుమారుడు నశించిపోయిన వారు అనగా మనమే. మనుష్యులు అనగా హ్యూమన్ బీయింగ్స్. వీఆర్ ద హ్యూమన్ బీయింగ్స్. మనం ప్రతి వాటిలో మనం నశించిపోతున్నాం. ఏ విషయంలో నశించిపోతాం? 3 మాటలు మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు మనకు రక్షణ ఇచ్చి ఆ వెలుగులోకి నడిపించుటకు మన కోసం వచ్చారు. దిస్ ఇస్ కాల్డ్ క్రిస్మస్. క్రిస్మస్ అనగా రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వుటకు, వెలుగులో లేని వారికి అనగా చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించుటకు వచ్చారు యేసుక్రీస్తు. దీన్నే క్రిస్మస్ అంటారు. క్రిస్మస్ అనగా సువార్తను ప్రకటించుట. గొర్రెల కాపరులు కన్న వాటిని, విన్న వాటిని వారు సువార్తనితలకు ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు మనం చూసామా? మన తండ్రులు చూసారా? పోనీ మన తాతలు చూసారా? సరే, మన ముత్తాతలు చూసారా? చూడాల. విశ్వాసం. కన్న వాటిని, విన్న వాటిని గొర్రెల కాపరులు, వైజ్ మ్యాన్స్ అనగా జ్ఞానులు, వీరందరూ ప్రచురపరిచారు దేవుని సువార్తను. ఆ సువార్త ఇక్కడ వరకు వచ్చింది. ఆమేన్. కాబట్టి ఈ సువార్త ద్వారా అనేక మందికి విస్తరింపబడుదునుగాక. మన నాలుక ద్వారా కృపాక్షేమములు వచ్చునుగాక, అగ్ని వంటి మాటలు వచ్చునుగాక. ఆమేన్. ఓకే, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకా గారు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు జన్మదినం గురించి ఏమని చెప్తున్నారో మనం చూద్దాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో చెప్పారో తెలుసా? యెరికో పట్టణస్థులకి. మీ పక్కవారి భుజం ధరి చెప్పండి, యెరికో పట్టణస్థులకి. యెరికో పట్టణంలో ఎవరున్నారు తెలుసా? జక్కయ్య చెప్పండి. మీ పక్క రోజు మీరు చెప్పండి. జక్కయ్య అనే వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తే కదా. పొట్టి జక్కయ్య. ఆయన ఏంటి? ట్యాక్స్ కలెక్టర్. సుంకము వసూలు చేసే వ్యక్తి, పన్ను వసూలు చేసే వ్యక్తి. ఓకే, ట్యాక్స్ కలెక్టర్. ఓకే, అధిక వడ్డీ తీసుకునే వ్యక్తి. 2 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ. వడ్డీ కాస్త వడ్డీ అయితే ఏమంటారండి? చక్రవడ్డీ అంటారు. చక్రవడ్డీ తీసుకుంటూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న యెరికో పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారు ఎంత అప్పు తీర్చాలనుకున్నా కానీ అప్పు తీరలేకపోతున్నారు. కుటుంబంలో సమస్యలు, నిందలు, ఆత్మహత్యలు, రక్షణ లేక కుటుంబంలో చీకటి, గాఢాంధ చీకటిలో ఉన్నారు. ఏంటి ప్రభువా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మొరను విన్నారు. ఎవరు విన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు మొర విన్నారు? యెరికో పట్టణస్థులు మొర విన్నారు. యెరికో పట్టణస్థులు మొర ఎలా విన్నాడంటే, వారు చేసే ప్రార్థనను, వారు మూలుగులు దేవుడు విన్నాడు. వారు విన్నపములు దేవుడు విన్నాడు. వారు కలిగి ఉన్న సమస్యలను బట్టి దేవుడు చూచి దీని సొల్యూషన్ ఎలా అంటే, అక్కడున్న వ్యక్తి జక్కయ్యను పట్టుకున్నాడు. జక్కయ్య ద్వారా కదా అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీతో ఇబ్బంది పడుతూ, అది కట్టలేక, తీర్చలేక, ఆస్తులు అమ్మేసుకొని అప్పులు చేస్తే, ఓకే, కుటుంబంలో సమస్యలు తలబడుతూ ఉండగా, ప్రాణాలు కోల్పోతూ ఉండగా, వారు కన్నీరు విడిచిన ప్రతి కన్నీటిని దేవుడు చూచాడు. అద్వితీయ తండ్రి అనగా మన పరమ తండ్రి అయిన యెహోవా అనగా యావే తండ్రి తన కుమారుడైన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకములోకి పంపించాడు. యెరికో పట్టణం ఉన్న జనుల యొద్దకు పంపించి జక్కయ్య దగ్గరికి వెళ్ళి, జక్కయ్య, నేడు నీ గృహముకు రక్షణ వచ్చి ఉన్నది. నశించిపోతున్న వారికి రక్షణ ఇవ్వటకే కదా దేవుడిచ్చింది. నశించిపోయేవారు ఎవరండి? మనుష్యులు. మీ పక్క రూపందరూ చెప్పండి, నశించిపోయేది మనుష్యులు. ఓకే, మనుషులు మనం నశించిపోతున్నాం.
3 విషయంలో మనం నశించిపోతున్నాం. ఒకసారి మనం చదువుకుందాం. జకర్యా గారు కూడా 3 విషయంలో నశించిపోయి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగి అక్కడ ఉన్న ప్రజలకు రక్షణ ఇవ్వుటకు, వెలుగులో నడిపించుటకు జకర్యాను పట్టుకున్నాడు. జక్కయాని యేసుక్రీస్తు ప్రభువారు తన హస్తంతో గట్టిగా పట్టుకున్నాడు. తన గృహములోకి వెళ్ళి ఆహారము తిన్నారు, భోజనము చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు దీనత్వమును చూచాడు. యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న ప్రేమను చూచాడు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న అభిషేకమును చూచాడు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న మహిమను చూచాడు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న ఆ త్యాగమును చూచాడు. ఆ మంచి మనసును చూచాడు. ఎవరండి చూసింది? జక్కయ్య చూచాడు. దేవుడు వెంటనే చెప్పి అన్నాడు, ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే. ఒకసారి 9వ వచనం చదువుదాం. We will see 9th words. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఏ గృహములో అయితే వస్తారో ఆ గృహములోకి రక్షణ వచ్చును గాక. పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే మీ ప్రాణాత్మ శరీరములు ఆహ్వానిస్తారో, మీ గృహములు ఆహ్వానిస్తారో, మందిరములు ఆహ్వానిస్తారో, మీరు చేసే పనులు ఆహ్వానిస్తారో, మీ జీవితంలో ఒక రక్షణ వచ్చును గాక. మీ కుటుంబ సభ్యులు ఒక రక్షణ వచ్చును గాక. మీ బిడ్డల్లో ఒక రక్షణ వచ్చును గాక. మీ పరిస్థితులన్నీ యేసు నామమున తారుమారు అవును గాక. ఆమేన్. క్రీస్తు వెలుగుతో నింపబడును గాక. క్రీస్తు రక్షణ మనంతో నింపబడి ఆ రక్షణ మనముతో ముందుకు వెళ్ళదుము గాక. ఆమేన్. ఇతరును అబ్రహాము వారసుడే, అనగా కుమారుడే. తనకు కలిగినది ఏదైతే ఉందో, ఎవరికైతే అన్యాయం చేశాడో 4 వంతులు తిరిగి ఇచ్చాడంట. ఉదాహరణకు 10 రూపాయలు తీసుకుంటే ఎంత ఇచ్చాడండి? 40 రూపాయలు ఇచ్చాడు. 1000 రూపాయలు తీసుకుంటే 4000 ఇచ్చేసాడు. తిరిగి తీసుకున్నది ఒక వంతే, కానీ 4 వంతులు తిరిగి ఇచ్చేసాడు. ఎప్పుడైతే నిజరక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించాడు, ఎవరో జక్కయ్య అంగీకరించాడు. మరి మనం అంగీకరిస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిని మనం అంగీకరిస్తున్నామా? ఒకవేళ సందేహం ఉండ సందేహం పోవును గాక, కలవరము పోవును గాక. క్రీస్తు జన్మను మనం జరుపుకొనుచునుగా, రక్షకుడు మనలో జన్మించును గాక, అభిషేకం మనలో జన్మించును గాక. ఆమేన్. 3 విషయంలో నేర్చుకుందాం. మొదటిది, దేవుడు మనిషికిచ్చిన సహవాసం. మీ పక్కన చెప్పండి, దేవుడు మనిషికిచ్చిన సహవాసం. 2వది అధికారము. 3వది మహిమ. మీ పక్కన చెప్పండి, సహవాసము, అధికారము, మహిమ. ఈ 3టిని మనుష్యుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నశింప చేసుకుంటున్నాడు. ఇచ్చిన వాటిని తృణీకరించుకుంటున్నాడు. ఇచ్చిన వాటిని అనగదొరుక్కుంటున్నాడు. ఇటు వాటి నుంచి దేవుడు మనకు విడుదలనిచ్చునుగాక. ఇటు వాటిని అనుసరించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం ఇచ్చునుగాక. ఎబెనేజర్ అనగా సహాయపు బండ, రాయి అనగా బండ. ఎబెనేజరే అనగా సహాయపు బండ. ఆ ఎబెనేజరే మీకు తోడై ఉండును గాక, మనకు తోడై ఉండును గాక. ఆమేన్. మొదటిది మనం మాట్లాడుకుందాం. 3 మాటలు మాట్లాడుకుని త్వరగా ముగించుకుందాం. ఈ క్రిస్మస్ దినమున దేవుడు మనుష్యునికి ఇచ్చిన సహవాసం. సహవాసం అనగా ఫెలోషిప్. మీ పక్కవారు చెప్పండి, ఫెలోషిప్. ఆమేన్. క్రీస్తుతో మనం సహవాసం చేయుదుము గాక. ఆమేన్. ఆది కాండము 3వ అధ్యాయము 21 నుంచి దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని. చాలండి. ఒకసారి ఆదాము ఏం చేశాడంట? మన పూర్వీకులు అనగా తండ్రితో ఉన్న సహవాసం చేస్తున్న ఏంజల్స్తో తండ్రి అంటున్నాడంట. ఎవరు మన తండ్రి? యావే అనగా యెహోవా తండ్రి. యెహోవా అనే పేరు తర్జుమా చేయబడింది. అసలు నేమ్ ఏంటంటే యావే, YAWH, యావే అంటారు. ఇది హెబ్రూ వర్డ్. ఓకే. తండ్రి తన యొక్క దూతలతో పాటు సమూహంతో ఉన్న వారితో చర్చిస్తున్నాడు. ఇదిగో నేను తయారు చేసిన ఈ ఆదాము, ఇదిగో జీవ వృక్ష ఫలము తిందునేమో అని అనుకున్నాడు.
చదవండి ఒకసారి, ఆ వచనం చదవండి బిగ్గర్, గట్టిగా. ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, మనలో ఒకడు వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరం జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తేయబడెనో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టను. చాలండి. ఆడమ్ అండ్ ఈవ్, మన పూర్వీకులైన అవ్వ ఆదాము యోదైన వనము అనగా గార్డెన్ ఆఫ్ ఈడెన్లో దేవునితో సహవాసము చేస్తున్నారు. మీ పక్క భుజం దగ్గర చెప్పండి, దేవునితో సహవాసము చేస్తున్నారు. మనిషి దేవునితో సహవాసము చేస్తున్నాడు. దేవుడు కూడా మనుషునితో సహవాసము చేస్తున్నాడు. సహవాసం చేసినప్పుడు దేవుడు కొన్ని నిబంధనలు పెడతాడు, ఆజ్ఞలు పెడతాడు. ఆ ఆజ్ఞను అనుదినం అనుసరించాలి. మీ పక్క భుజం దగ్గర చెప్పండి, అనుదినం అనుసరించాలి. ఆమేన్. అనుదినం అనుసరించుదుముగాక. అయితే ఆ దినమున తన భార్య అయిన అవ్వ ఎవరి చేత శోధింపబడింది? హ్యూమన్ బీయింగ్స్ ఆర్ టెంప్టింగ్ ఫ్రమ్ సాటన్ ఈవిల్. అపవాది పెట్టే తంత్రములు బట్టి మనుషులు జారిపోతున్నారు, దేవుని చేతిలో నుంచి జారిపోతున్నారు. మనుషులు కూడా దేవునితో సహవాసం చేయట్లా. దే ఆర్ నాట్ ఫెలోషిప్పింగ్ విత్ గాడ్, దే ఆర్ ఫెలోషిప్పింగ్ విత్ సాటన్ ఈవిల్ థాట్స్. మనుషుడు దేవునితో సహవాసము చేయట్లేదు, కానీ మనుషుడు అపవాది సహవాసంతో చేస్తున్నాడు. వారి జీవితంలో అలా ప్రయాణిస్తున్నారు. ఈనాడు మనకు రక్షణ ఇవ్వుటకు యేసుక్రీస్తు ప్రభువు నశించిపోతున్న మనకు రక్షణ ఇవ్వుటకు, నశించిపోతున్న మనకు వెలుగు ఇవ్వుటకు, నశించిపోతున్న మన జీవితములకు రక్షణ మార్గంలో నడిపించుటకు యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రి అయిన యావే తన కుమారుని మన కోసం పంపించున్నారు. మన పూర్వీకులు ఏదో వనంలో ఆ మట్టి నుంచి తీయబడి ఉన్నారు. ఆ మట్టి నుంచే అక్కడ నుంచి పంపించేశాడు. చివరి మట్టిగానే అయిపోయారు. మన్ను నుంచి తీయబడ్డా కాబట్టి మన్నే. కాబట్టి సహోదర సోదరుడా, మనం దేవునితో ఎల్లప్పుడూ సహవాసము చేయుదుముగాక. ఒకవేళ జీవవృక్ష ఫలము తిందునేమో అని దేవుడు తన దూతలతో చెప్తున్నాడు. ఆ ఫలము తింటే ఇంకా జీవిస్తాడు కదా, ఇంకా నాతో సహవాసం చేస్తాడు కదా, ఇంకా నిత్య జీవము కలుగుతుంది కదా అని దేవుడు ఆలోచించి తన యొక్క దూతలతో చెప్తున్నాడు. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, మరలా తన కుమారుడు ద్వారా ఆ కృపను మనం పొందుకుందుముగాక. ఆమేన్. మీ బిడ్డలు పొందుకొనుగాక, మనమందరము పొందుకుందుముగాక, మన గ్రామం పొందుకుందునుగాక. ఆమేన్, ఆమేన్. ఓకే, 3 మాటలు మనం త్వరగా ముగించుకుందాం. మొదటి మాట ఏంటండి? సహవాసం. రెండోది అధికారం. చూద్దాం ఒకసారి. దేవుడు మనిషికి ఇచ్చిన అధికారము. అధికారము అనగా అథారిటీ. మీ పక్క చెప్పండి, అథారిటీ. దేవుడిచ్చిన అధికారమును వాడుతున్నావా ప్రియ సహోదరి సహోదరా, ప్రియ సంగమా? అధికారము వాడుతున్నావా, వాడట్లేదా? సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, వాట్ ఆర్ ద పర్సిక్యూషన్స్ విల్ బికమ్ ఇన్ అవర్ లైఫ్స్. ఏదైతే సమస్యలు మన జీవితంలో ఏలుబడి చేసినప్పుడు దేవుడిచ్చిన యేసుక్రీస్తు ప్రభువు మనకిచ్చిన అధికారము వాడుతున్నావా? వాడపోతే వాడుదుముగాక. ఆమేన్. కాబట్టి అవ్వ ఆదాము దేవునితో సహవాసం అనుదినము చేస్తున్నారు, కానీ ఆ దినము చేయలేదు. కాబట్టి ఏం జరిగింది? అపవాది శోధించాడు. దేవునితో సహవాసం చేయలేదు కదా, అపవాది శోధించాడు. ఎప్పుడైతే మనం అనుదినము ప్రార్థించకుండా, వాక్యము ధ్యానించకుండా ఉంటామో మనము శోధించబడతాం, అపవాది చేతుల్లోకి మనం వెళ్ళిపోతాం. అటు విధంగా వెళ్ళకుండా దేవుడు తన హస్తము, తన కంచె వెయ్యునుగాక. ఆమేన్. అనుదినము ప్రభుతో సహవాసం చేయుదుముగాక, అనుదినము అధికారము వాడుదుముగాక. ఆదికాండము 3వ అధ్యాయము 8 నుంచి 12 వచనములు చదువుకుందాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటినెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన
వృక్ష ఫలములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, చాలండి, ఎనఫ్, చాలు. ఒక చెట్టు ఫలములు తినడం ద్వారా ఏం జరుగుతుందండి? అధికారము కోల్పోయన్నారు. ఒక చెట్టు ఫలములు తినడం ద్వారా ఏం జరిగిందండి? సహవాసము కోల్పోయన్నారు. ఒక చెట్టు ఫలములు తినడం ద్వారా ఏం కోల్పోయారండి? మహిమను కోల్పోయారు. మీ పక్క రోజు ఉందట చెప్పండి. ఫలములను తినడం ద్వారా ఆత్మ ఫలములతో నింపబడదుముగాక. ఆమేన్. మీకు మాట చెప్పనా? క్రిస్మస్ ట్రీ, ఎవ్రీ క్రిస్టియన్స్ విల్ బి పుట్ దేర్ క్రిస్మస్ ట్రీస్ ఇన్ దేర్ హౌస్, ఇన్ దేర్ చర్చెస్. ప్రతి ఒక్క క్రైస్తవులు క్రిస్మస్ ట్రీని మందిరములో లేదా వాళ్ళ గృహములో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? దాని సారాంశం ఏంటో తెలుసా? గార్డెన్ ఆఫ్ ఈడెన్ అనగా ఈ వనములో అవ్వ ఆదామును దేవుడు తయారు చేశాడు. ఓకే, ఆ ట్రీ అనగా ఆ యొక్క ఫలములు తినవద్దు ఉన్న ఫలములు తిన్నారా లేదా? తిన్నారు. సహవాసమును కోల్పోయి ఉన్నారు, అధికారమును కోల్పోయి ఉన్నారు, ప్రభు ఇచ్చిన మహిమను కూడా కోల్పోయి ఉన్నారు. సో దేవుడు ఈ విధముగా ఆలోచించి ఏం చేశారంటే, ఆ చెట్టు ఫలములో తిన్నారు కాబట్టి అక్కడ పాపము జరిగింది. ఓకే, దేవుడు వాళ్ళు అక్కడి నుంచి పంపించేసి ఏం చేశారంటే ఖడ్గోజ్వాలలు తన దూతలను కెరూబులను అక్కడ ప్లేస్ చేశాడు. ఓకే, అక్కడ పాపం జరిగింది. మరలా ఆ పాపమును ప్రతికరించుడు అనగా ఆ పాపమును కొట్టివేయుటకు దేవుడు మరలా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని, అద్వితీయ కుమారుని ఎక్కడ జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? మరలా గెత్సెమనే తోటలో. మీ పక్క రూపం చెప్పండి, గెత్సెమనే అనుదినము మనలో ఉదయింపబడునుగాక. ఆ తోట మనలో స్థాపింపబడునుగాక. ఆ తోట ఏ విధంగా అయితే నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందిందో, పచ్చగా ఉందో, అటు విధంగా మన తోట ప్రతిదినము పచ్చగా ఉండునుగాక, అనుదినము ఉదయింపబడుదుముగాక. ఆమేన్. మనం ఒక తోట అండి, మనం తడుపువారు పరిశుద్ధ ఆత్మదేవుడే. మనము ఫలములతో వరములతో నింపబడుదుముగాక. సో ఆ ట్రీకి ఏమేం ప్లేస్ చేస్తారండి? గిఫ్ట్స్ పెడతారు. ఓకే, స్టార్స్ కొన్ని పెడతారు. ఓకే, దేవుళ్ళు ఆ యొక్క చెట్టుకి ఏం చేస్తారంటే అలంకరిస్తారు. అలంకరించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆకర్షించబడతామా లేదా? అప్పుడు వరకు ఉట్టి చెట్టు అక్కడ పెడితే మనకి ఎలా ఉండిద్దండి? వెళ్తామా దాని దగ్గరికి? వెళ్ళాం. కానీ దానికి బహుమానాలు అవన్నీ పెట్టినప్పుడు ఏం చేస్తామంటే ఆకర్షించబడతాం. మీ పక్క రూపం చెప్పండి, ఆకర్షించబడతాం. ఈ లోకమునికి ఆకర్షించబడదామా? గెత్సెమనే తోటకు ఆకర్షించబడదామా? ఈ లోకమనే తోటలో నుంచి దేవుడు మనల్ని వేరు చేయునుగాక. గెత్సెమనే తోటతో దేవుడు మనల్ని అలంకరించునుగాక. ఓకే, ఆ చెట్టు ఈ విధముగా ప్రలాపిస్తుండగా, ఏడుస్తూ ఉండగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ గెత్సెమనే తోటలోకి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి కన్నీటి ప్రార్థన, రోదన ప్రార్థన, అంగలార్పు ప్రార్థన, మూలుగులతో యేసుక్రీస్తు ప్రభువారు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడైతే గార్డెన్ ఆఫ్ ఈడెన్లో పాపము జరిగిందో ఆ పాపము కొట్టివేయబడుటకు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన జవాబు వచ్చిందండి. ఓకే, ఆ ట్రీనే యేసుక్రీస్తు ప్రభువారికి సిలువకు వాడుకున్నారు. చూడండి ఒకసారి ఈ బ్యానర్లో చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణించారు. ఇది చెక్క కాదా? ఓకే, ఆ క్రిస్మస్ ట్రీనే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నుకున్నారు. ప్రభు చేసిన ప్రార్థన అంగీకరించారు. అనగా తండ్రి తన కుమారుని పంపించి కుమారుడు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆ యొక్క ట్రీని అందుకే మనము మన గృహంలో పెట్టుకుంటున్నాము, మనకు చర్చెస్లో పెట్టుకుంటున్నాము. ఆ ట్రీకి ఏదైతే బహుమానాలు ఉన్నాయో యేసు నామమున మనము కూడా పరిశుద్ధాత్మ దేవుడిచ్చే బహుమానాలు అనగా వరములతో నింపబడుదుముగాక, ఫలములతో నింపబడునుగాక. కాబట్టి ఆ ట్రీ అనగా క్రిస్మస్ ట్రీ అనగా యేసుక్రీస్తు ప్రభువారు నిజ జీవితమే. యేసుక్రీస్తు ప్రభువారు నిజ జీవితంలో ఆత్మ ఫలములు ఉన్నాయా? ఉన్నాయి. ఆత్మ ఫలములు చెప్దాం ఒకసారి ఫాస్ట్గా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, ఆశ్రయము, సాత్వికము, విశ్వాసం, ఆశనకి. ఈ 9 ఫలములతో ప్రభు జీవితం ఉంది. 9 వరములతో ప్రభు జీవితం ఉంది. ప్రభు మహిమతో నింపబడి ఉన్నాడు, అభిషేకముతో నింపబడి ఉన్నాడు. ఆ చెట్టును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ సిలువలో ఆ చెట్టు జ్ఞాపకం చేసుకున్నాడు. చెట్టు ద్వారానే కదండి, ఆ చెట్టు మ్రాన్నే కదా సిలువ చేసేది. అర్థమవుతుందా? కాబట్టి గాడ్ సెలెక్టెడ్ ద ట్రీ. ఏదైతే ఆ చెట్టు పాపముతో నింపబడిందో ఆ చెట్టునే దేవుడు ఎన్నుకున్నాడు.
ఏదైతే తినొద్దు అనే ఫలములు తిన్నారో ఆ చెట్టునే మరలా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి పాపమును కొట్టివేయుటకు, శాపమును కొట్టివేయుటకు, మనం ఏ విషయంలో నశించిపోతున్నామో, కృంగిపోతున్నామో, నలిగిపోతున్నామో, ఇబ్బంది పడుతున్నామో, ఏ విషయంలో మనము ప్రభు ఎదుటి నుంచి జారిపోతున్నామో, రక్షకుడు మన జీవితంలో అనుదినము ఉదయించునుగాక. ఆయన వెలుగు మనలో ఉదయింపబడునుగాక. చీకటి మనలో నుంచి పారిపోవునుగాక. నలుదిశల నుంచి పారిపోవునుగాక. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ వైపు నుంచి మనకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. కాబట్టి సహోదరి సహోదర, తినొద్దన్న ఫలములు తిన్నారు. ఎవరు తిన్నారు? మన పూర్వీకులు తిన్నారు. మనము వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాం. మరి ప్రతిదినం మనం ఎంత పాపం చేస్తున్నాం? వారు ఆఫ్టర్ ఆల్ ఒక ఫలము తిన్నారు, తినొద్దన్నదే. కానీ మనం అనుదినం మనం ప్రార్థిస్తున్నామా? ప్రేయర్ చేయట్లా. వాక్యం ధ్యానించట్లా. దేవునితో సహవాసం చేస్తున్నామా? చేయట్లా. ప్రభు ఇచ్చిన అధికారం వాడుతున్నామా? ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఏదైనా అప్పులు వచ్చినని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు యేసు నామమున ప్రొక్లైమ్ చేయండి. ఆదిలోని దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. యూ హ్యావ్ టు స్పీక్ ద గ్రేస్ వర్డ్స్. యేసు నామమున కృప కలిగిన మాటలు మనం పలుకుదుముగాక. ప్రభు ఇచ్చిన అధికారమును బట్టి యేసు నామమున పలుకుచుండగా అవి మీ యొద్ద నుంచి పారిపోవునుగాక. మీ పాదముల కింద శీఘ్రముగా చితకదొక్కబడునుగాక. సమాధానకర్త యొక్క దేవుడు సాతాను మన పాదముల కింద శీఘ్రముగా చితకదొక్కించునుగాక. అధికారము వాడండి. యేసు నామమున అధికారము వాడండి. నశించిపోచున్న మన కోసమే ప్రభు మనకు అధికారం ఇవ్వటకు వచ్చి ఉన్నాడు. మన జీవితంలో రక్షణ ఇవ్వటకు వచ్చి ఉన్నాడు. మన జీవితము ఆయనతో సహవాసము చేయుటకు ప్రభు వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన జీవితం మనకు కలుగునుగాక. ఆమేన్. మూడవది, మొదటి మాట ఏంటండి? బిగ్గరగా చెప్తారా? రెండవది అధికారం, మూడవది మహిమ. రోమిలి రాసిన పత్రిక 3వ అధ్యాయము. అందరం లేచి నుంచుందామండి. చివరి వచనం చదువుకొని ముగించుకుందాం. రోమిలి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనము చదువుకుందాం. ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. పక్కన భుజం ధరించి చెప్పండి, మహిమను పొందలేక పోవుచున్నాము. చెప్పండి, మీ పక్కన భుజం ధరించి, దేవుని మహిమను మనం పొందలేకపోతున్నాము. ఆమేన్. ఓకే, నెక్స్ట్. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చాలండి. ఎలా మనం తీర్చబడుతున్నామండి? విశ్వాసము ద్వారా, కృప ద్వారా. చెప్పండి, మీ పక్కన చెట్టి, విశ్వాసము ద్వారా, కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఆమేన్. అట్టి విధమైన కృప దేవుడు మనకిచ్చునుగాక. కోల్పోయిన మహిమను దేవుడు మరలా మనకిచ్చునుగాక. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, దావీదు కుమారుడా దాటిపోవద్దయ్యా అని ఎంతమంది కేకలు వేశారండి? చెవిటివారు, మోగవారు, గ్రుడ్డివారు, అంగహీనులు, అనేక మంది ప్రజలు సమస్యలతో ఉన్నవారు కేకలు వేశారు. దేవుడు తన మహిమతో కార్యము చేశాడు, చేయలేదా? చేశాడు. మరలా ఈ స్థలమును దేవుడు ఆయన మహిమ కలిగిన కార్యములు చెయ్యునుగాక. మహిమైన కార్యములతో నింపబడుదుముగాక. మహిమ కలిగిన కార్యములతో మన జీవితంలో నింపబడునుగాక. మహిమ నుంచి అధిక మహిమలు ఈ సంగమం ఉండునుగాక. మహిమ నుంచి అధిక మహిమలు మన జీవితములు ఉండునుగాక. మహిమ నుంచి అధిక మహిమలు మీ చేతి పనులు ఉండునుగాక. మీ ఉద్యోగములు ఉండునుగాక. మీ వ్యాపారములు ఉండునుగాక. మీ భూఫలములు ఉండునుగాక. మీ గర్భఫలములు ఉండునుగాక. మీ పశు సంపద దీవించబడునుగాక. యేసు నామమున మనం ఏదైతే కలిగి ఉన్నామో కోల్పోయిన మహిమ రెండెంతలతో దేవుడు మనల్ని నింపునుగాక. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాము. కాబట్టి విశ్వాసము ద్వారా పొందుదుముగాక. విశ్వాసము ద్వారా సహవాసములో వెళ్ళుదుముగాక. విశ్వాసము ద్వారా అధికారము పొందుకొందుముగాక. విశ్వాసము ద్వారా మహిమలో స్వతంత్రించబడుదుముగాక. ఆ నిత్య రాజ్యములో వెళ్ళుదుముగాక. నిత్య జీవములో మనం ప్రవేశించుదుముగాక. ఎవర్ లాస్టింగ్ లైఫ్ దేవుడు మనకిచ్చునుగాక. ఓ
ఓకే, అట్టి విధంగా దేవుడు మనల్ని నడిపించి స్థిరపరిచి మన జీవితంలో బండ మీద స్థాపించునుగాక. ఆమేన్. కాబట్టి సహోదరి సహోదరా, నా ప్రియ సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. నశించిపోతున్న దాని గురించి వెతుకుటకు, ప్రభు రక్షణ ఇవ్వటకు మన కోసం వచ్చున్నాడు. మనం ఏ విషయంలో నశించిపోతున్నాం, ఏ పరిస్థితుల్లో మనము ప్రభు ఎదుట మనం చేయి జారిపోతున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ విషయంలో జారిపోతున్నాం? 3 విషయంలో జారిపోతున్నాం. చెప్దామా ఏంటిది అది? సహవాసంలో జారిపోతున్నాము, అధికారము జారిపోతున్నాము, మహిమ నుండి తొలగిపోతున్నాం. ఈ 3 విషయంలో ప్రభు చేతుల నుంచి మనం తొలగిపోతున్నాం. అను దినము ఈ దినము నుంచి మరలా ఆటులో మనం కట్టబడుదుముగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. అగ్ని అభిషేకంతో దేవుడు మనల్ని నింపునుగాక. ఆయన మహిమ మేఘము వలె ఈ సంగమ మీద నిలుచునుగాక. మీ పరిస్థితుల మీద నిలుచునుగాక. ఆ మహిమ ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన మహిమ, అదే మహిమ మన జీవితంలో ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. సంగములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. ఆమేన్.